డాక్టర్ బాబు మంచోడు మీరే డాక్టర్ బాబు ఫోన్ చేసిండు మాట్లాడు. హలో నమస్తే అమ్మా. ఏమ్మా కేకేసి ఉద్దేశం లేదా? బాగుందమ్మా. నాకు చాలా ఇబ్బందిగా ఉందమ్మా. రెంట్ కట్టుకోవాలమ్మా. 5,000 వీడు 3,000 ఇవ్వలేదు, 600 ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తాంటే పౌరుషం వచ్చేసిందట. నా దగ్గర డబ్బులు లేవనమ్మా. సాహిత్యం తీసుకుని వస్తున్నానమ్మంటే ఇంత లెక్క క్లాస్ పీకుతున్నాడు. సాహిత్యం తీసుకొస్తామమ్మా. ఏం చేస్తాను? సాహిత్యం తీసుకొస్తామంటే మరి డబ్బులు ఇవ్వాలి కదా. పని మీద వస్తానన్నాను. తప్పేవి లేదు కదా. అదిగో చెప్పు అడిగి ఒకసారి. ఏంటి కేకేసి ఉద్దేశం లేదమ్మా? నీదేమీ లేదు. వెళ్తే తప్పమ్మా. నేను చెబుతున్నాను. అది మళ్ళీ నీకు ఫోన్ చేయనా, నీకు ఇవ్వనా అంటున్నాడు. అందరు నాటు మాయ చేసేస్తాడమ్మా. మాయగాడు. ఇదిగో ఆడు బాగానే చెబుతున్నాడు రమ్మని. ఎప్పటి నుంచో రమ్మంటున్నారమ్మా. మీరే ఆలోచించలేదు కాదు సార్. అది రాజు ఆయన 5,000 కట్టుకోవాలమ్మా. మనకి ఏది తీసుకెళ్తే నాకు పని అయిపోతుంది కదా. మర్చిపోయింది. సీతానగరం జాతర జరుగుతుందంటే వస్తావా అమ్మా? వెళ్దామా? ఇప్పుడు జరుగుతుంది. 2 కోట్లు పెట్టి ఎంత పడుతుందంటే అంత డాన్సులు జబర్దస్త్ వాళ్ళు అందరూ వస్తున్నారు. నాకు ఓపిక ఎగిరిపోతాను నేను. మళ్ళీ నేను సొత్త పడతాను. మనం ఎప్పుడమ్మా ఇప్పుడే కదా వేసవిమే కదా పడిది. అట్టగా తిరగొట్టేది. అట్లా కాదు. ఇరిసి దాంట్లో పెట్టు. ఇట్లా పట్టుకో. చూతా పట్టుకో. పట్టుకో గట్టిగా. ఇంకేం పట్టుకోని పట్టుకో. గట్టిగా పట్టుకో. చూసావా? సగం పెట్టు. పెట్టు పెట్టు దాంట్లో. నీకు వయసు వస్తుందా వయసు పోతుందమ్మా? ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? వయసు పోయి వయసే కదా. 3 ఎందుకు పెట్టుకున్నావు? మళ్ళీ కర్రోడికి మళ్ళీ కర్షాలు ఎందుకు? మళ్ళీ మామూలు చేసుకోవాలి. వయసు వస్తుందా నీకు? వయసు పోతుంది. అదే మరి. అమ్మా ఫ్రిడ్జ్ జాగ్రత్త. నీ ఫ్రిడ్జ్ అమ్మా. నీ ఫ్రిడ్జ్ ఏం కాదమ్మా తల్లి. అమ్మ పెళ్ళి ఎందుకు పడుకొని ఉంటుంది? నీకు మళ్ళీ తిండి ఎక్కువైపోయిందంట. పడుకొని ఉంటుంది. దాని కింద 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 దిగవే. దిగో దిగో. అంత పడేసిపోయిందమ్మా. తప్పు కదా. పాపం అమ్మా. నీ కొడుకు అమ్మా. అది నీకు 2వ కొడుకు అమ్మా. ఇది దమ్మా. మళ్ళీ వెళ్ళిపో. మళ్ళీ ఇదిగో బయట కూరికేస్తుంది. నీ ఇష్టం. నాకు సంబంధం లేదు. దింపింది నువ్వు దాన్ని. రాజు అసలు ఖర్చుకు లేదమ్మా. బ్యాలెన్స్ చేయించుకోవాలమ్మా. ఇప్పుడు సరేమ్మా. ఇచ్చిపోతారండి. అంటే 2 సార్లు రావట్లేదు కదా. నేను సాయంత్రం తీసుకుని సాయంత్రం తీసుకుంటావంట. అదేదో పంచాయతీ కింద 2 సార్లు నువ్వు వచ్చినా నాకే బెటర్. నాకు వీడియో వస్తుంది కదా మరి. నువ్వు పని మీద వచ్చినా నాకు బెటర్ అయిపోతుంది. కాదమ్మా లేనప్పుడు సాయంత్రం తీసుకొస్తాను. నువ్వు 2 రోజుల నుంచి వస్తానంటున్నావు. రావట్లేదు. నేనే వస్తానమ్మా సాయంత్రం తీసుకున్నా అంటే తప్పంట. ఈ లోపల ఉన్నట్టు మళ్ళీ సత్యకు ఫోన్ చేసేసాడంట. ఆ విషయం కాదు. దాని గురించి అసలు డిస్కషన్ చేయలేదు నేను. సత్యకి ఎందుకు చేసిన అంటే మనం ఒక వీడియో చేద్దామని అని చేసిన. అదన్నా నేను మధ్యాహ్నం వచ్చేసాం మేము. దాని గురించి చేసిన. నేను మాట్లాడుతున్నాను కదా. ఇవన్నీ నువ్వేమన్నా మంచిదానివా? నీకెందుకు గొడవలు అవసరమా? వాళ్ళతో గొడవలు అవసరమా? ఇప్పుడు ఎందుకు గొడవ పడుతున్నావు? ఏం గొడవ పడ్డాను? ఏందో అంటున్నావు కదా ఏదో జరిగిందని. చూసావా యాక్షన్? ఎంత తెలివైనడో చూసుకో. మీరు గొడవలు పడండి. నాకు సంబంధం లేదమ్మా. నువ్వు నాకు చెప్పొద్దు. నా జోలికి రావద్దు. అసలు జోలికి ఎవరు వచ్చారని? ఏమన్నా చేసుకో. నాకు సంబంధం లేదు. నిన్ను బయటికి తీసపోతా, తిప్పుతా. అంతే నా బాధ్యత. ఇంకా నాకు అంతకు మించి ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేదు. ఫ్లవర్స్ బాగుందమ్మా. మ్యాచింగ్. ఏం మ్యాచింగ్? ఫ్లవర్స్ చూసావా? వీడు పువ్వు. కుంకుమ పువ్వా? పువ్వు తీసుకోపోయాను నేను. మరి ఎందుకు అన్ని తీసి పట్టుకొని మీకు కనిపించి అన్ని తీసుకెళ్ళిపోతా ఉంటావా నువ్వు? కలుస్తావా చెయ్యి నువ్వు? బాబాకి ఎందుకు దండలు లేవు పూలు? ఏమన్నా తీసుకోపోతా అంటే చాలు. ఓ రగిలిపోద్ది. మొగలిపోద్ది. అలాగా రగిలిపోద్ది. ఎవడివ్వమండు నిన్ను? ఎవడు పెట్టమండు నా బ్యాగులో? నేను పెట్టమన్నానా? నేను చెప్పినా నీకు ముందే హింట్ ఇచ్చిన. వద్దు కనకమ్మ కవర్లో కట్టేయని. ఎంటవా నువ్వు? వినవు. ఇదొకటి. నిన్నటిదా అన్నాడు. మళ్ళీ ఇంకోటి
మరి అలా బేడ చేయడం ఎందుకమ్మా, పోనీలే వచ్చాడు కదా అని తీసుకోమని. అందరికి తిండి బాగా పెడతావు కనకమ్మ, నువ్వు మంచిదని. చెడతారు ఇంటికి వచ్చిన వాళ్ళందరికి నువ్వు భోజనం పెడతావు కనకమ్మ. అదే ఎందుకు మా పాప, ఎందుకు వచ్చిన వాళ్ళందరికీ పెడతా, వాళ్ళు నేను ముట్టాను కదా తిడతారు, ఎందుకు నీకు పెట్టడం అవసరం అంటుంది. మన పొడిది అలాగే ఉంటుంది, పొడిది రియల్ కూతురు కదండి, వైజాగ్ కూతురు. ఎందుకు మీ సాయంత్రం కూడా ఎక్కువ రానివ్వకమ్మని చెబుతుంది. రానివద్దంటున్నారా? ఎక్కువ రాని ఫోన్ చేస్తా. చెయ్యి ఏది ఫోన్ ఎందుకమ్మా అలా వచ్చి వస్తున్నాను తినేస్తున్నాడు, మగోడు అన్నాక తను పెట్టాలి నీకు. ఇప్పుడు ఈ మాట అనకపోతే నీకు మామూలుగా ఉండదు చూస్తున్నా, నువ్వు ఓవర్ యాక్షన్లు చేయొద్దు కనకమ్మ చెప్తున్నా. నేను అట్లనే వాళ్ళతో గొడవలు పెట్టుకుంటాను. నువ్వు ఇస్తే ఇవ్వాలని చెప్తాను, తప్పది మనసులో పెట్టుకోవాలని. అలాగే అలాగే అట్లనే గొడవలు అవుతున్నాయి. అలాగే ఇప్పుడు పోయి ఆ పిల్లతో గొడవ పెట్టుకుంటా నేను, ఆ పిల్ల ఏమనుకుంటే సాజిద్ వేస్ట్ కూడా అనుకుంటది. ఇప్పుడు నేను బ్యాడ్ అయిపోతున్నా ఆడ. అట్లాంటప్పుడు నీ కొడుకు అనుకున్నప్పుడు నువ్వు చెప్పాలి, అమ్మా తింటే తిన్నాడు నా కొడుకు అమ్మా అని చెప్పుకోవాలిగా. నువ్వేం చదువుతావు తెలుసా? అమ్మ వాడొచ్చి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు తింటాడు అమ్మా, ఇంటికి వచ్చి పొద్దుటి నుంచి ఇంటికి వచ్చి తిని పోతాడమ్మా. వాడు ఒక్క పని చేయడమ్మా అని చెప్పేది నేర్పేది నువ్వే, వాళ్ళు కాదు. నేర్పేది నువ్వే. నువ్వా కదా నేర్పేది చెప్పు. వాళ్ళు అమ్మ సాహిత్య ఏమైనా ఇస్తున్నాడా అని అడుగుతారు ఫస్ట్. అడుగుతారు ఇవ్వట్లేదు ఎందుకు పెడుతున్నారంటే అప్పుడు నేను రామాయణం మొదలు. ఏమని రామాయణం మొదలు పెడతావు? అదే ఆ రామాయణం మొదలు పెట్టు. అవునమ్మా వాడు ఇట్టంటోడని అనుకోలేదమ్మా నేను. అనుకోలేదు అవును అంటారు, వాళ్ళే అంటారు ఫస్ట్ ఇట్టంటోడని అనుకోలేదమ్మా. ఇస్తున్నాడా సాహిత్యం అని అడుగుతారు. ఒక రాజే అండగానమ్మా కనబడు అందరూ అంటారు. ఏమని? అదే ఏమన్నా ఇస్తున్నాడమ్మా. నువ్వు అవకాశం ఇవ్వబట్టి వాళ్ళు అంటారు. నువ్వు అవకాశం ఇవ్వకపోతే ఎందుకు అంటారు నా గురించి? నువ్వు వాళ్ళని గెలుపుతున్నావు, పుల్లబెట్టి నువ్వు అంటావు చూడు ఏదో డైలాగు, అది నువ్వు కదిలెత్తన్నావు కాబట్టి వాళ్ళు ఇంకొంచెం రెచ్చిపోతాండ్రు. నువ్వు అవకాశం ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకు రెచ్చిపోతారు? అసలు చేసేదే నువ్వు, మొత్తం కుంపు పెట్టేదే నువ్వు, కుంపులో కుంపు పెట్టేదే నువ్వు, కుంపులో కొబ్బరికాయ కొట్టేదే నువ్వు. నీ నుంచే మొదలవుతుంది అక్కడ ఏదైనా సరే. నువ్వు కరెక్ట్గా ఉంటే ఏది అవ్వదు. రెండో వీడియో ఇప్పుడు ఎన్నిసార్లు తిప్పినా నేను బండి మీద? 4 సార్లు. నిన్న తీసుకొచ్చి నేను ఎక్కడ తీసుకెళ్తాను? నిన్న పంజగుట్ట తీసుకెళ్తానమ్మా. ఇలా మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చేసాడు. ఇదేంటి పంజగుట్ట అన్నావు కదండి, ఏంటి ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తాను అని అడుగుతున్నాడు. పంజగుట్ట ఎందుకు తీసుకోలేదు? నువ్వు నన్ను ఏమన్నావు? తిట్టినావు మధ్యలో. ఏం తిట్టాను? నీ ముఖము నువ్వు గాడిద ముఖం అని తిట్టినావు. కోపం వచ్చింది వెనక్కి తిప్పినా. గాడి ముఖం తీసుకొచ్చాడు వెనక్కి తీసుకొచ్చాడు అంతే. మరి కోపం వచ్చింది నాకు. వెళ్ళిపోయినా ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా కనకం. ఇంకా నువ్వు ఏడుస్తా బతకాల్సి వచ్చింది కనకం. రాజు చూసుకుంటాడా కనకం? అంతేనా? నీకేమన్నా అయితే కనకం ఫోన్ చేసినావు అనుకో నీ పని చదువుతా కనకం. అలాగే పడగొట్టేసానండి. మాయపప్పు కాల్చేసావు అంతే. నేను మాయపప్పు కాల్చిన? నిజం చెప్పు మనస్ఫూర్తిగా. మనస్ఫూర్తిగా చెప్పు, నేను మాయపప్పు కాల్చిన అంటే ఏంది అసలు? ఆ డైలాగ్ మాయపప్పు అంటే ఏంది? ఏమో నాకు తెలియదు, మరి డైలాగులు తెలియక నేను నిన్ను అడుగుతాను. చెప్పు. నేను కాల్ చేసినా చెప్పు. హలో, నీకు నిజంగానే మెంటల్ ఎక్కింది కనుక పెళ్ళైన తర్వాత, రాజుగారిని వదిలేసిన తర్వాత నీకు మెంటల్ వచ్చింది నిజమే. రాజుని వదిలేసి అన్నాలైంది నేను 20 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ మెంటల్ అనేది పోలేదు నీకు, మైండ్ లో ఉండిపోయింది. ఎందుకులే నిన్ను అనడం, నన్ను నేను అనుకోవడం మంచిది. చూడు పిల్లి పారిపోయిందమ్మ, చూడమ్మ. ఎవడు దింపమండు మంచం మీద నుంచి? ఎవడు దింపమన్నాడు చెప్పు? ఎవడు దింపమన్నాడు? ఎట్టంటప్పుడు మాత్రం పోమ్మా పోమ్మా అని చెప్పిద్ది, అవసరం లేనప్పుడు మాత్రం తిట్టుద్ది. ఏదో అసలు పిల్లి ఎటు పోయింది? కనకం పిల్లి లేదు. జూలియా? జూలీ కాదు, ఫ్రూటీ. అయ్యో ఏది అసలు? ఏదో మేమ అంటుంది కానీ అక్కడ. ఎక్కడుంది? ఎక్కడ? కిందనా? కిందకి ఎందుకు పోయింది అది? ఏది కనకం? కనకమ్మా ఓకే అక్కడ ఉందా? అటు ఎందుకు పోయినావే నువ్వు? దిగు దిగు.
గొలుసు తీసుకొస్తా ఒకటి.